బ్యాటింగ్లో టీమిండియాకు అభిషేక్ శర్మే కీలక ఆటగాడు. టీ20 వరల్డ్ కప్లోనూ ఈ యువ బ్యాటర్పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. డకౌట్లలో హ్యాట్రిక్ కొట్టాడు. కనీసం ఖాతా కూడా తెరవకపోవడంతో విమర్శలు ఒక్కసారిగా పెరిగాయి. అభిషేక్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. చెన్నైలో జింబాబ్వేపై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కీలక మ్యాచ్లో ఓ పద్ధతి ప్రకారం పరుగులు సాధించాడు. అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ టార్గెట్ అవుతున్నాడు. అమీర్ను ట్రోల్ చేస్తూ భారత అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి గ్రూప్ దశలో పాక్తో మ్యాచ్కు ముందే మైండ్ గేమ్ ఆడాడు అమీర్. అభిషేక్ను స్లాగర్ అన్నాడు. సాంకేతికంగా గొప్ప బ్యాటర్ కాదన్నాడు. పరుగుల రేసులో నిలకడ ఉండదన్నాడు. బ్యాట్తో బాదడం తప్ప ఇంకేం తెలియదు అన్నట్టుగా కామెంట్స్ చేశాడు. అయితే జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రం అభిమానులకు అభిషేక్ డిఫరెంట్గా కనిపించాడు. తొలి బంతి నుంచే దంచేయాలనే తొందర అభిషేక్లో కనిపించలేదు. ముందుగా కాస్త టైం తీసుకున్నాడు. అవసరమైనప్పుడు బౌలర్లకు రెస్పెక్ట్ ఇచ్చాడు. పద్ధతి ప్రకారం పరుగులు పోటెత్తించాడు. దీంతో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. యువ ఓపెనర్ ఆట తీరుపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్కు కౌంటర్ ఇచ్చాడు. అభిషేక్ను స్లాగర్ అనడం సరికాదన్నాడు. అతడి ఆట గురించి ఏమైనా మాట్లాడండి కానీ స్లాగర్ మాత్రం కానే కాదన్నాడు. ప్రస్తుత క్రికెట్లో అభిషేక్ బ్యాట్ స్వింగ్ అద్భుతమన్నాడు. ఇంతకంటే ఉత్తమమైన బ్యాట్ స్వింగ్ ఉండదేమో అన్నాడు. అభిషేక్ మెంటార్ యువరాజ్ సింగే అని కూడా గుర్తు చేశాడు. యువి కంటే కూడా అభిషేక్ బ్యాట్ స్వింగ్ ఎక్కువ అన్నాడు. ఈ యువ ఓపెనర్ కొడితే బంతి దూరంగా వెళుతుందన్నాడు. అందుకే స్లాగర్ అని పొరపాటు పడతారన్నాడు. అయితే ప్రతి బంతిని దూకుడుగా ఆడాలనుకోవడం మాత్రం అభిషేక్ శర్మ చేస్తున్న తప్పు అన్నాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం యువ ఓపెనర్ ఆట తీరును ప్రశంసించాడు. చెన్నైలో అభిషేక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ చూసి ఆశ్చర్యపోయానన్నాడు. యువ ప్లేయర్ చాలా టాలెంటెడ్ అని గుర్తు చేశాడు. హాఫ్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మోయించాడని చెప్పుకొచ్చాడు. క్రీజులో సెటిల్ అయ్యేందుకు టైం తీసుకున్నాడన్నాడు. రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు. ఇక అభిమానులు కూడా అభిషేక్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ని కోరుకుంటున్నారు. క్రీజులో కాస్త కుదురుకున్న తర్వాతే విజృంభించాలంటున్నారు. పనిలో పనిగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్పై బౌన్సర్లు సంధిస్తున్నారు. స్లాగర్ అన్నావుగా చెన్నైలో అభిషేక్ ఆట చూశావా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ను ఆడుకుంటున్నారు. మొత్తంగా చెన్నై ఇన్నింగ్స్తో అభిషేక్పై ఉన్న ఒత్తిడంతా పోయినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వెస్టిండీస్పై స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందంటున్నారు.